హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. ఈరోజు ఆగస్టు 21 వార్తల్లో ఉన్న ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైన అంశం పాలిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్ గవర్నర్ విధులు, బిల్లుల విషయంలో వీళ్ళకుండే అధికారాలు, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో ఉండే అధికారాలకు సంబంధించి రీసెంట్‌గా ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఏమని అనిందంటే, బిల్లులు ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్‌కి గడువు ఉండాలి అంది. దానికి కేంద్ర ప్రభుత్వం గడువు ఇలా విధించడం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇలా గడువు విధింపు అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా అవుతుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. ఈ విషయం మీద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, గవర్నర్ల ఇష్టారాజ్యం ఇక చెల్లదు అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా బిల్లుని రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ఆమోదానికి పంపించినప్పుడు గవర్నర్‌కి ముఖ్యంగా 3 అధికారాలుంటాయి. ఆర్టికల్ 200 ప్రకారం. ఆ బిల్లుని ఆమోదించొచ్చు, తిరిగి పంపించొచ్చు, లేదంటే ఆమోదించకపోవచ్చు. ఇలా పునర్పరిశీలనకి పంపిన బిల్లుల్ని మళ్ళీ రాష్ట్ర శాసనసభలు సవరణలు చేసి మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపిస్తాయి. ఇలా పునర్పరిశీలన తర్వాత వచ్చిన బిల్లుల్ని నిలిపి ఉంచడానికి, లేదంటే రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి వీలు లేదు అని ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అన్నారు. సో ఇక్కడ ఏంటంటే, బిల్లుల విషయంలో కాలగడువు లేకపోవడం వల్ల కొన్ని బిల్లుల్ని గవర్నరు తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంలో జాప్యం జరుగుతుంది. కాబట్టి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజలకి ఉపయోగపడే విధంగా బిల్లుల్ని తయారు చేసి పంపించినప్పుడు గవర్నర్ అనేవారు ఎన్నుకోబడ్డ పదవి కాదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా రాష్ట్రంలో గవర్నరు రాష్ట్రపతి చేత నియమించబడతారు. సో ఎన్నికైన ప్రభుత్వాలు యొక్క నిర్ణయాలకి గవర్నర్ అనేది అడ్డుగా ఉండడం అనేది సుప్రీంకోర్టు గవర్నర్ల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికైన ప్రభుత్వాలు ఆధారపడడం మంచిది కాదు అనేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందన్నమాట. సో ఇక్కడ బిల్లుల పైన గవర్నర్‌కు ఉండే అధికారాల గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఇది ఏర్పాటు చేసిన 24 గంటల్లోనే 1.67 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇంత తక్కువ టైంలో ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందన్నమాట. సో ఇక్కడ మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. దీన్ని 5 స్పోక్ హబ్ మోడల్‌లో, అంటే సెంట్రల్ హబ్‌గా అమరావతి ఉంటుంది. దీనికి 5 రీజనల్ హబ్స్ ఉంటాయి. సో ఆ 5 రీజనల్ హబ్స్ ఏంటంటే, 1 విశాఖపట్నం, 2 విజయవాడ, తర్వాత రాజమండ్రి, తిరుపతి, అనంతపురం. ఈ ఇన్నోవేషన్ హబ్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఇవి కొత్తగా ఎవరైనా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి క్యాపిటల్ అంటే మూలధనాన్ని ఇస్తాయి. తర్వాత బిజినెస్ గ్రూప్స్‌తో టైఅప్ అయ్యే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి. తర్వాత వాళ్ళకి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తాయి. తర్వాత స్టూడెంట్స్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఇంకా డిజిటల్ టెక్నాలజీలో శిక్షణనిస్తాయి.
తర్వాత ఎవరైనా స్టార్టప్ పెట్టాలనుకున్న కొత్త ఐడియాతో వచ్చిన వాళ్ళకి పోటీలు పెడతాయి. కాంపిటీషన్స్ పెడతాయి. తర్వాత ఆ న్యూ ఐడియాకి కావాల్సినటువంటి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ల్యాబ్‌లని ప్రొవైడ్ చేస్తాయి. సో, ఇంకా ఎంఎస్ఎంఈలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ వీటిలికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అప్‌గ్రేడ్ అయ్యే విధంగా ఇవి డిజిటల్‌గా సపోర్ట్ చేస్తాయి. ఇంకా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఉపయోగపడుతుంది. సో, రీసెంట్‌గా రతన్ టాటా గారు 2024లో చనిపోయారు కదా! ఆయన వ్యాపారంలో ఆయన ఇన్స్పిరేషన్‌గా తీసుకొని దీనికి రతన్ టాటా అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత న్యూస్‌లో ఉన్న పాలిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్. ద ఫ్యాక్ట్ ఈజ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కమిషన్ ఇన్ క్రైసిస్. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అనేది సంక్షోభంలో ఉంది అనేది ఈ ఎడిటోరియల్‌కి సంబంధించిన టాపిక్. రీసెంట్‌గా న్యూస్‌లో బీహార్ ఎలక్షన్‌కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ జాబితాని అప్డేట్ చేసింది. అక్కడ వీళ్ళు సార్ అంటే ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేపట్టారు. దీంట్లో 65 లక్షల మంది పైగా తమ ఓటు హక్కుని కోల్పోయారు. సో, దీంట్లో భాగంగా భారత ఎన్నికల సంఘం అనేది ప్రెజెంట్ న్యూస్‌లో ఉంది. సో, భారత ఎన్నికల సంఘం గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఆర్టికల్ 324 ప్రకారంగా భారతదేశానికి ఒక ఎన్నికల సంఘం అనేది ఉంటుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దీని ముఖ్య విధులు ఏంటంటే, ఇది లోక్‌సభకి, రాజ్యసభకి, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, తర్వాత రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. మధ్యలో ఉప ఎన్నికలు వచ్చినట్టయితే వాటిని కూడా నిర్వహిస్తుంది. మెయిన్ దీని విధులు ఏంటంటే, ఇది ఓటర్ లిస్టుని తయారు చేస్తుంది. జాతీయ ఓటర్ల జాబితాను తయారు చేయడం, అందులో నకిలీ ఓటర్లను, తర్వాత డూప్లికేట్ ఉన్న ఓట్లను వీటిల్ని రిమూవ్ చేస్తుంది. కొత్తగా ఎవరైనా ఓటర్‌గా నమోదయ్యే వాళ్ళకి ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలయ్యే విధంగా చూస్తుంది. పార్టీలని గుర్తించబడ్డ పార్టీలకు పార్టీ గుర్తింపులను అంటే పార్టీ సింబల్స్‌ని కేటాయిస్తుంది. ఎలక్షన్ టైంలో పార్టీలు ఖర్చుపెట్టే ఖర్చు మీద ఇది పర్యవేక్షిస్తుంది. తర్వాత రాష్ట్రపతికి, గవర్నర్‌కు సలహా ఇస్తుంది. తర్వాత దీని పదవీ కాలం ఏంటంటే, ఈ భారత ఎన్నికల సంఘంలో ముగ్గురుంటారు మొత్తం. ప్రధాన ఎన్నికల కమిషనరు, తర్వాత ఇద్దరు ఎన్నికల కమిషనర్లుంటారు. ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఎంతంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఆయనకొచ్చేంత వరకు. ఇందులో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ని ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఆయన్ని పదవి నుంచి తొలగించాలని, అతను అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో, అతని మీద అభిశంసన తీర్మానం పెట్టాలి అని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. సో, ఇందులో ఏంటంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని అభిశంసన తీర్మానం ద్వారా రాష్ట్రపతి తొలగిస్తారు. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? దాని విధులు, దాంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి ఉండే అధికారాలు మనం నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్. అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ అగ్ని అనేది ఏంటంటే, అగ్ని మిసైల్స్ ఖండాంతర క్షిపణులు అంటారు. ఇవి చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇవి ఎలా అంటే, మనం ఒక బాల్‌ని ముందుకి ఇలా విసిరితే అది ట్రజెక్టరీలో అంటే ఎలా అయితే ప్రయాణిస్తుందో వంగి, ఆ విధంగా ఇవి ప్రయాణిస్తాయి. ఇవి ఒక ఖండం నుంచి ఇంకో ఖండం మీదకి వేసేంత
అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి మీదకి వేసేంత దూరం ప్రయాణం చేస్తాయి అన్నమాట. ఇందులో 5 సిరీస్ ఉన్నాయి. వాటిలో మొదటిది అగ్ని-1. అగ్ని-1 పరిధి ఎంతంటే ఇది 700 నుంచి 900 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఇది షార్ట్ రేంజ్ మిస్సైల్ అన్నమాట. తర్వాత అగ్ని-2 ఇది మీడియం రేంజ్. ఇది దాదాపుగా 2000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. తర్వాత అగ్ని-3 అనేది 3000 కిలోమీటర్లు వెళ్తుంది. అగ్ని-4 4000 కిలోమీటర్లు. అగ్ని-5 అనేది ప్రస్తుతం పరీక్షించింది 5 నుంచి 5500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. తర్వాత అగ్ని-6 అనేది తర్వాత రాబోతున్న క్షిపణి అది ఇంకా డెవలప్ చేస్తున్నారు. అది 8000 నుంచి 10,000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. సో ఇది అణు వార్ హెడ్లు అంటే న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా తీసుకుని వెళ్ళగలిగే కెపాసిటీ దీనికి ఉందన్నమాట. దీని స్పీడ్ ఎంతంటే 24 మాక్ స్పీడ్తో ఈ మిసైల్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో దీన్ని డెవలప్ చేసే వాళ్ళు ఎవరు అంటే DRDO. సో ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 3 స్టేజెస్ ఉంటాయి. వీటిల్లో వాడే సాలిడ్ ఫ్యూయల్డ్ మిసైల్స్ అన్నమాట ఇవి. అంటే ఘన ఇంధన మిసైల్స్ ఇవి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఏమడుగుతారంటే ఈ అగ్ని పరిధి ఎంత అని అడుగుతాడు. అగ్ని మిసైల్స్ పరిధి ఎంత, వీటిని ఎవరు డెవలప్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్నది గ్లోబల్ సోలార్ అలయన్స్. ఇందులో 17 రీసెర్చ్ హబ్స్ని ఇండియాలో పెట్టాలి అని అనుకుంటుంది. ఈ గ్లోబల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా, ఫ్రాన్స్ కలిసి 2015లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగినప్పుడు అక్కడ కాప్లో డిసైడ్ అయ్యాయి. ప్యారిస్లో కాప్ జరిగినప్పుడు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాయి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మన ఇండియాలో హర్యానాలో గురుగ్రామ్లో ఉంది. సో ఇందులో 100కి పైగా దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి. ఇది మెయిన్ వరల్డ్ వైడ్ భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్న దేశాలు సోలార్ ప్రాజెక్టులకి సంబంధించి ఏం చేయాలి అనేది ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇండియా ఇప్పటి వరకు మనకి సోలార్ కెపాసిటీ ఎంత ఉందంటే 2025 జూలైకి 119 గిగావాట్స్ ఉంది. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది కోర్ సెక్టర్ గ్రోత్ అనేది 2%కి తగ్గిపోయింది. ఈ కోర్ సెక్టర్ అనేది ఇండియాకి మెయిన్ బ్యాక్ బోన్ లాంటిది అన్నమాట. ఇందులో మొత్తం 8 రంగాలు ఉంటాయి. ఈ ప్రధాన పరిశ్రమలు అనేవి మనకి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40.27% వెయిట్ ఉంటుంది వీటికి. మెయిన్ ఈ 8 రంగాలు ఏంటంటే రిఫైనరీస్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్. ఈ 8 కూడా కోర్ సెక్టర్స్ అన్నమాట. వీటిల్ని మనకి ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు, లేదంటే కింద వీటిల్ని ఇచ్చి వీటిలో కోర్ సెక్టార్కి సంబంధించింది కానిదేదని కూడా అడగచ్చు. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే REFS CCNF. ఇది రాసుకోండి, REFS CCNF. సో ఈ కోర్ సెక్టార్ గ్రోత్ అనేది మనకి లీడింగ్ ఇండికేటర్ అన్నమాట. ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం, ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడం కోసం, RBI గవర్నమెంట్ ఇలాంటివి ఏదైనా కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కోర్ సెక్టార్ గ్రోత్ అనేది కీ ఫ్యాక్టర్లా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్కి సంబంధించి తర్వాత న్యూస్లో ఉన్నది 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ ప్రస్తుతం కజకిస్తాన్లో జరుగుతున్నాయి. వీటిలో మనకి అనంతజీత్కు పురుషుల స్కీట్ విభాగంలో స్వర్ణం వచ్చింది. సౌరభ్ చౌదరి, సురుచి ఇందర్ సింగ్ జోడీలకి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో కాంస్యం వచ్చిందన్నమాట. సో ఇవి ఆగస్టు 30 వరకు జరగనున్నాయి ఈ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది. తర్వాత న్యూస్ జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా PV సింధు
పివి సింధు తర్వాత తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్తులు నియమించబడ్డారు. సో నెక్స్ట్ టాపిక్ ప్రకృతి విపత్తులను పసిగట్టేందుకు టెస్ట్ బెడ్. టెస్ట్ బెడ్ అంటే ఏంటంటే మిషన్ మౌసంలో పార్ట్గా ఈ టెస్ట్ బెడ్లను కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతుంది. ఇవి చాలా అత్యంత ఖచ్చితత్వంతో వాతావరణాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఈ టెస్ట్ బెడ్ని పెట్టబోతున్నారు. దీన్ని ఆల్రెడీ మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో 100 ఎకరాల్లో 125 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. దాన్ని రీసెంట్గా మార్చిలో ప్రారంభించారు. దీంతో ఇక్కడే కాకుండా ఢిల్లీ, చెన్నై, ముంబైల్లో కూడా అర్బన్ టెస్ట్ బెడ్లను ఫ్యూచర్లో ఏర్పాటు చేస్తారు. అయితే ఈ మిషన్ మౌసం అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఈ మిషన్ మౌసం అనేది జనవరి 14, 2025లో మోదీ గారు ప్రకటించారు. దీనికి బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించారు. సో ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ పెట్టి 150 ఇయర్స్ అయినందుకు దీన్ని 2025లో ఏర్పాటు చేశారు. మిషన్ మౌసంని ఏర్పాటు చేశారు. సో దీని హెడ్ క్వార్టర్స్, ఐఎండి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. మెయిన్ ఈ మిషన్ మౌసం ఫంక్షన్ అసలు దీని మెయిన్ విధి ఏంటంటే ఇది క్లైమేట్ రీసెర్చ్, వాతావరణ రీసెర్చ్ ప్రోగ్రాములు చేస్తుంది. తర్వాత ఈ మారుతున్న ఋతువుల్ని, కాలాలని అధ్యయనం చేయడానికి, తర్వాత వెదర్ వాతావరణ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి, తుఫానులు ఎప్పుడొస్తాయి, వెదర్ కండిషన్స్ గురించి రైతులకి అప్డేట్స్ ఇవ్వడానికి, ఇవన్నీ ఈ మిషన్ మౌసంలో చేపట్టబోయే కార్యక్రమాలు అన్నమాట. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్నది లోక్సభ క్లియర్స్ బిల్ దట్ బ్యాన్స్ రియల్ మనీ గేమింగ్. అంటే ప్రజెంట్ ఆన్లైన్లో మనం గేమ్స్ ఆడడం ద్వారా మనకి రియల్ మనీ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, డెబిట్ అవుతుంటుంది కదా. దీనికి సంబంధించి బ్యాన్కి సంబంధించిన బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది. సో ఇక మీదట ఇలాంటి గేమ్స్ అనేవి మొత్తం ఆగిపోనున్నాయన్న. రీసెంట్ న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ కోసం, తర్వాత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలో తెలియడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.